శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత పిల్లరా రండి. ప్రతి దినం వల్లే ఈ దినము కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆదరణ వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. దేవుడు ఈ దినాన మనకు అనుగ్రహించినటువంటి ఆదరణ వాక్యం కీర్తనల గ్రంథం 57వ కీర్తన 2వ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఆమేన్. దావీదు గారు దేవుని గురించి మాట్లాడుతున్నాడు. దావీదు గారు ఈ కీర్తన ఎప్పుడు రాశాడో తెలుసా? ఇదిగో దావీదు గారు తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక గుహలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ గుహను కనుగొని సౌలు అక్కడికి కూడా దావీదును చంపడానికి వచ్చాడు. ఆ గుహలో నుండి కూడా దేవుడు దావీదును అద్భుత రీతిగా తప్పిస్తాడు ప్రియులారా. ఆ గుహలో నుండి కూడా దావీదును రక్షిస్తాడు, కాపాడతాడు దేవుడు. అప్పుడు దావీదు ఈ కీర్తన రాస్తాడు, నా దేవుడు మహోన్నతుడు, ఆయన నన్ను కాపాడేవాడు. ఏమంటున్నాడు చూసారా? మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. నా దేవుడు మహోన్నతుడు, ఆయన కార్యము సఫలము చేయువాడు. నా దేవుడు మహోన్నతుడు, ఆయన కార్యము సఫలము చేయువాడు. ఎంత గొప్ప లక్షణాలను దేవునిలో దావీదు గారు కనుగొన్నారో మీరు ఆలోచిస్తున్నారా? ఆయన మహోన్నతుడు, అలాగే కార్యము సఫలము చేయువాడు. నువ్వేదైనా ప్రారంభించినట్లయితే, నువ్వు ఆయన పైన ఆధారపడినట్లయితే ఆయన నీ జీవితంలో నీకు ఫెయిల్యూరు చూడనివ్వడు ప్రియులారా. ఆయన నీకు ఫెయిల్యూర్నిచ్చే దేవుడు కాదు, ఆయన కార్యమును సఫలము చేసే దేవుడు. ఆమేన్. మన జీవితాలలో ఆయన మనం తలపెట్టిన ప్రతి కార్యాన్ని నమ్మకంగా సఫలం చేయగలిగిన వారు ఎవరున్నారు అనంటే, నమ్మకంగా సఫలం చేయగలిగిన వారు ఎవరున్నారు అంటే అది పరలోకమందు నిన్ను చూస్తున్నటువంటి నీ దేవుడు మాత్రమే. దావీదు గారు అంటున్నారు, నా దేవుడు మహోన్నతుడు, ఆయన కంటే ఉన్నతమైన వాడు మరొకడు లేడు. ఆయన మహోన్నతుడు, ఆయన మహోన్నతుడు. ఆయన ఎలాంటి వాడంటే ఆయన నా కార్యాన్ని సఫలము చేస్తాడు, నా కార్యాన్ని సఫలము చేస్తాడు. ఆయన మహోన్నతుడు, ఆయన కార్యాలను సఫలము చేయగలిగిన వాడు. ఎందుకు అనంటే ఇదిగో నా జీవితంలో ఎన్నో కార్యాలు ఆయన ఇదిగో సఫలము చేశాడు. దావీదు గారు మాట్లాడుతున్నారు. అందుకే నేనేం చేస్తానో తెలుసా? నా కార్యాలన్నింటిని బట్టి నేను ఆయనకు మొరపెడతాను. ఆయన మహోన్నతుడు కనుక ఆయనకు మొరపెట్టడం మంచిది పిల్లల. ఆయనకంటే ఉన్నతమైన వారు ఎవరున్నారు? ఆయనకంటే మహోన్నతులు ఎవరున్నారు చెప్పండి? కాబట్టి మనము ఆయనకు మొరపెట్టడం మంచిది. అందుకే తెలుగులో ఒక చక్కటి పాట ఉంటుంది, దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అన్నటువంటి మాట. ఆయనకే మనం స్తోత్రము, ఆయనకే మనం గానము మనం చేయాలి. ఎందుకంటే ఆయన మహోన్నతుడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన కృపామయుడు కనుక, ఆయన దయామయుడు కనుక, ఆయన నీ కార్యమును సఫలము చేయువాడు కనుక ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనకు మొరపెట్టాలి ప్రియులారా. ఆయనకు మొరపెట్టిన వారిని ఆయన త్రోసివేయడు. నీ మొర వినే దేవుడు. నీ మొర విని ఆయన నిశ్శబ్దంగా ఉండే దేవుడు కాదు, ఆయన సైలెన్స్గా ఉండే దేవుడు కాదు. ఆయన నీ మొరకు ఇదిగో ఆయన ఉత్తరము దయచేయవాడు ప్రియులారా. ఇదిగో ఒక మాట ఉంటుంది, విననేరక ఉండునట్లు యెహోవా చెవులు ఏం కాలేదట, మందము కాలేదట. అందుకే దావీదు అంటున్నాడు, నేను ఆయనకు మొరపెడతాను. ఎవరెవరి యొద్దనో ఇదిగో మనము అడుక్కునే బదులు ప్రియులారా, ఎవరెవరి యొద్దనో చేతులు చాచే బదులు మన సమస్యలలో దేవుని ఎదుట చేతులు చాస్తే ఎంత మంచిది. దేవుని ఎదుట మన మొరను వినిపిస్తే ఎంత మంచిది ప్రియులారా. ఆయన సహాయం చేయకపోతే ఈ లోకంలో మనకి ఎవరు సహాయం చేయలేరు. ఆయన మన కార్యమును సఫలము చేయకపోతే ఈ లోకంలో ఎవ్వరూ ఇదిగో సఫలము చేయలేరు ప్రియులారా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని యొక్క ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపలా కాయని ఎడల ఇదిగో దానిని కాపలా కాయువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా నీకు సహాయం చేయకపోతే ఎవరు నీకు సహాయం చేయలేరు. ఆయన నిన్ను కాపాడకపోతే ఎవరు నిన్ను కాపాడలేరు. కాబట్టి దావీదు గారు ఎంత చక్కటి మాటలు మాట్లాడుతున్నారో, నా దేవుడైన ఇదిగో పరలోకమందున్న
నా తండ్రి ఆయన మహోన్నతుడు, ఆయన నా కార్యము సఫలం చేయవాడు. నమ్మండి పిల్లరా, మీ జీవితాలలో కూడా ఆయన మహోన్నతుడు. మీ జీవితాలలో కూడా మీ కార్యాలను సఫలం చేయగలిగిన వాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు ఆయన పైన ఆధారపడు, నమ్మకంతో ఆయన యందు మొరపెట్టు. ఆయన నీ మొర ఆలకిస్తాడు, ఆయన నీకు చేరువవుతాడు, ఆయన నీకు కావలసిన సమస్తమును అనుగ్రహిస్తాడు. నీ కార్యాన్ని ఆయన సఫలము చేయగలిగిన దేవుడు. క్రీస్తు నామములో మీ యొక్క అవసరాలన్నింటినీ దేవుడు తీర్చునుగాక. మీరు తలపెడుతున్న ప్రతి కార్యమును దేవుడు సఫలము చేయునుగాక. ఆమేన్. తలలోంచండి, ప్రార్థించండి, ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడు. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. చక్కటి మాటతో ఇది నాన్న మమ్మల్ని ఆదరించినందుకు మీకు స్తోత్రాలు. మీరు గొప్పవారు, మీరు పరిశుద్ధులు, మహోన్నతులు నాయన. ఇదిగో దావీదు వల్లే మేము కూడా మీ యందు నమ్మకం ఉంచడానికి నాయన మీ కృప దయచేయండి నాయన. ఇదిగో తండ్రి, ఇదిగో మీరు మహోన్నతులు, మీరు నాయన కార్యమును సఫలము చేయువారని మా భయంకరమైన పరిస్థితుల్లోనూ, కష్టాలలోనూ, ఇబ్బందులలోనూ, ఇరుకుల్లోనూ, ఏ ఆదరణ లేని సమయాలలో కూడా తండ్రి నీ పైన ఆధారపడగలిగిన వారిగా నీవు నాయన మా ప్రతి అవసరమును తీర్చు దేవుడవని తండ్రి, మా కార్యాలను సఫలం చేయి దేవుడు అని నమ్ముటకు నాయన మీ కృప దయచేయండి. ఇది నాన్న ఈ మాటల ధ్యానంలో పాలు పంపులు పొందిన నీ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారి కార్యాలను తండ్రి మీరు నాయన తండ్రి మీరు సఫలము చేయమని అడుగుచు ప్రాధేయపడుచున్నాం. వారి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, అప్పులు, భారాలు, ఉద్యోగాలు లేని సమస్యలు, ఇంకానైనా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నీ బిడ్డలు ఉన్నారో వారందరినీ మీరు ఆదరించండి. పరిశుద్ధులుగా, పవిత్రులుగా నీ రాజ్యం కొరకు వారు సిద్ధపడుటకు వారిని నాయన మీరు లేవనెత్తమని, నిలబెట్టమని అడుగుచు ప్రాధేయపడుచు. ఇది నాన్న నీ పిల్లలు వేస్తున్న అడుగులన్నింటిలోనూ, చేస్తున్న ప్రయాణాలలోనూ, వారు చేస్తున్న ప్రణాళికలలోనూ మీ కృపను తోడుగా ఉంచి కాపాడమని, ఆశీర్వదించమని, బలపరచమని అడుగుచు ప్రాధేయపడుచు. మా ప్రభు ప్రిరక్షకుడైన యేసయ్య నామములో కొద్ది ప్రార్థన మనవులు అడిగి బ్రతిమాలి స్తుతించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.